సార్ నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆరోపణ, ఏపీలో ఏదైతే పెద్ద నకిలీ మద్యం విషయం మీద చర్చ జరుగుతుందో వీళ్ళందరూ టీడీపీ వాళ్ళే, మాకు సంబంధం లేదు, మాకెందుకు బాబు మీరు అంటగడతారు అనే విషయం ఇది చెప్పారు. అసలు మీకు చెప్పి మీ పార్టీ నేత చేస్తే మాకెందుకు ఇది చేస్తున్నాడు, పెద్దిరెడ్డి గారికి ఆయనకి ఏంటి సంబంధం అనేది చెప్పారు. టీడీపీ ఏముంటుంది, అసలు మీ పార్టీ మీ పెద్దిరెడ్డి మనిషే దగ్గరుండి మమ్మల్ని బదనాం చేయడానికి చేయించారనేది కూటమి ప్రభుత్వ ఆరోపణ. ఇప్పుడు మనకు సాధారణంగా ఒక ఎలక్షన్ బీఫామ్ అనేది ఒక పార్టీ ఇస్తుంది. అవును, 7% ఇండిపెండెంట్గా గెలిచి మీ దగ్గరికి వచ్చాడంటే అది వేరే కదా. అవును, అప్పుడు మాట్లాడచ్చు మీరు. అవును, ఆడేట ప్రత్యాపారం చేసాడని. సరే, ఇప్పుడు ఉదాహరణకి జయచంద్రారెడ్డి మీ దగ్గర తగలడినప్పుడు ఆఫ్రికాలో ఏ వ్యాపారాలు ఉన్నాయి, స్పిరిట్ వ్యాపారాలు ఉన్నాయి, లేదు మీకు డిక్లరేషన్ ఇవ్వకుండా వచ్చాడే, దానితో బీఫామ్ ఒకసారి చెక్ చేయండి. మీరు ఇచ్చిన తర్వాత ఎలక్షన్ అఫిడవిట్లో ఈ హ్యాడ్ బిజినెస్, స్పిరిట్ బిజినెస్ చేస్తున్నాను అని డిక్లరేషన్లో ఉంది. ఇవేవి తెలియకుండా అసలు పెద్దిరెడ్డి గారి గురించి చంద్రబాబు గారికి తెలిసినంత ఆవిడకి తెలియదు ప్రపంచంలో. అంతే కదా, ఒకే జిల్లా వాళ్ళు సీనియర్ నాయకులు ఒకే స్థాయి వచ్చిన నాయకులు. పెద్దిరెడ్డి గారిని ప్రతిష్ఠించింది రాజకీయంలో కాంగ్రెస్లో చాలామంది మాట్లాడుకునేది ఏంటంటే చంద్రబాబు గారిని అంటారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి మొనాటమీని బ్రేక్ చేయడానికి ఈ పెద్దిరెడ్డి గారిని ప్రతిష్ఠించడానికి ఒక నాడు ఉంది. రాజకీయాలు చేసిన వాడు ఎవడని మాట్లాడతాడు ఆ విషయాలు. ఆడ ఇటుకట్టి తిప్పి పెద్దిరెడ్డికి ఇంక ఇప్పుడున్న వారంటూ అందరికీ తెలుసు. ఇంకా మా తాత నేతలు దగ్గర మా మూతులు వాసన చూడండి పాత పెట్టకథలు చెప్తే అడుక్కోవాలి. అక్కడికి ఆయన హ్యూమిలేట్ చేస్తే నేను కొట్టినోళ్ళలో నేను ఒకడిని అన్నట్టుగా మాట్లాడుతున్నాడు పెద్దిరెడ్డి గారు. ఈయన ఇంకా నీ మనిషి నా మనిషి ఈ పాత పెట్టకథలు చెప్పుకుంటే ఎవరికి నా నష్టం. అసలు తంబలపల్లి జయచంద్రారెడ్డి గారికి పార్టీ పరంగా వాళ్ళు ఓడిపోయిన తెలుగుదేశం ఎమ్మెల్యే కాదా చెప్పండి. ఒక బృహత్తర కార్యక్రమం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఓడిపోయిన వాళ్ళకి 124 నియోజకవర్గాల్లో 11 వీళ్ళు గెలిచారు కదా. ఆ 11 నియోజకవర్గాల్లోనూ ప్లస్ నిన్న ఎస్టాబ్లిష్ చేసింది అయ్యన్ పోతుడు గారి శిష్యుడు ఒకడిని ఎస్టాబ్లిష్ చేసాడు. ఓన్లీ తంబలపల్లి ఇబ్రహీంపట్నం అనుకుంటే ఎన్ని ఎస్టాబ్లిష్ చేశాడు ఆయన నిన్న మాటల్లో. దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ఎంఎస్ఎంఈ యూనిట్లు పెట్టినట్టు తంబలపల్లి అండ్ ఇబ్రహీంపట్నంలో పెట్టినట్టు ఇవి కూడా పెట్టారు. ముసుగులు మాత్రమే వేశారు. మిగిలిన కుటీర పరిశ్రమలు ఏంటంటే బెల్ట్ షాపులన్నీ ఎలా నడిపిస్తున్నారు. ఈ లెక్కరు 48 కోట్ల బాటిల్లో అమ్మారు. 5,250 కోట్లు ఎవడోడు జేబులకి వెళ్ళి చెప్పమంటే అది వదిలేసి ఇక్కడ తంబలపల్లిలో జయచంద్రారెడ్డి గారి పెద్దిరెడ్డి శిష్యుడు నాకెందుకు ఈ పనికి మళ్ళీ ఎవడ శిష్యుడు అయితే ఇది తెలుగుదేశం తరఫున నిలబడి ఓడిపోయిన పనికి మళ్ళీ కదా చెప్పండి ఫస్ట్. అప్పుడు మాట్లాడుతుంది దాని గురించి. అంటే పార్టీని ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి వెనకుండి నడిపించారనేది కదా వీళ్ళ కదండి. ప్రభుత్వం బదనాం చేయడానికి మీరు మళ్ళీ మన మాట చెప్తాం. మమ్మల్ని చిన్నపిల్లలు చేసి మీరు చెప్తున్న అరికథలు ఏంటి? QR కోడ్ స్కాన్ చేసాం. అసలు QR కోడ్ స్కాన్ చేయవలసిన అవసరం వచ్చింది. గత ప్రభుత్వంలో QR కోడ్ స్కాన్ చేసి కదా వ్యాపారం అమ్మింది ప్రభుత్వం. అలాంటి ప్రికాషన్స్ మీ దగ్గర ఏమున్నాయి? రెండోది, పోనీ మీరు మీ సత్యశీలత చాటుకోవడానికి తంబలపల్లి నియోజకవర్గంలో దొరికిన దరిద్రాన్ని ఇబ్రహీంపట్నంలో ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఏ వైన్ షాపును మీరు సీజ్ చేసి ఈ బాటిల్ కన్ఫెస్ చేశారు? ఈ అక్రమ మద్యం 48 కోట్ల బాటిల్ని ఇదేది చేయకుండా ఎంతసేపు జయచంద్రారెడ్డి గారి పెద్దరెడ్డి తాలూకా మాకెందుకు ఈ దిక్కుమాల అరికథ కాలక్షేపాలు ఇవి మాట్లాడమంటున్నారు. ఇవి కుటీర పరిశ్రమల జేబులు ఎలా నిండుతున్నాయి, లెక్కర్ ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ నేను చాలాసార్లు చెప్పాను. పల్నాడు వేదికగా జరుగుతున్న ఈ దరిద్రానికి ఎవడు కర్త కర్మకులు పార్టీ పరంగా మీరు ఎక్స్పెల్ చేయండి. వీళ్ళు ముగ్గురు ఈ పనికి మళ్ళీ వాళ్ళు ముగ్గురిని సస్పెండ్ చేశారు కదా, అలా మిగిలిన వాళ్ళు కూడా ఐడెంటిఫై చేయండి. ఈ లెక్కర్లో వాటర్లే కదా వీళ్ళు జుట్లు పట్టుకుంటారు ఒక్కొక్కరును. ఇవి కూడా బయటపడతారు 2 రోజుల్లో. పైపచ్చు నిన్న ఒక సర్టిఫికేట్ ఒకటి 65% ఉందంట దాంట్లో మిక్స్. అంటే గతంలో చూడు జవహర్ గారు చెప్పారు ఏంటి బీర్ హెల్త్ డ్రింక్ తాగొచ్చు అన్నట్టు. ఇది కూడా 65% అంటే మనం సోడా వాటర్ కలుపుకుంటాం కదా, కలుపుకోకుండా తాగి వచ్చాట. అమ్మడి అమ్మ వీళ్ళకే సాటిసారు నిజంగా. అసలు వీళ్ళు ఎక్కడ ఏ థాట్ ప్రాసెస్లో ఉంటారో. అంటే నిన్న జగన్ గారు చెప్పిన వెంటనే నకిలీ మద్యం టీడీపీ నాయకులే చేస్తున్నారని జగన్ గారు చెప్పిన వెంటనే టీడీపీ నుంచి కూడా కౌంటర్ గత వారం రోజుల నుంచి కూడా టీడీపీ సోషల్ మీడియా కానీ టీడీపీ పార్టీ నుంచి అసలు ఇలాంటి చేయడంలో సిద్ధాస్తుడు జగన్ ఫ్యామిలీని ఆఫ్రికా దేశాల్లో వీళ్ళ బ్రదర్స్ నకిలీ మద్యం చాలా నడిపారు, ఆ దేశం కూడా చర్యలు తీసుకుంది అనేది టీడీపీ ఆరోపణ. ఎవరి మీద చర్యలు తీసుకుంది? ఎవరి మీద చర్యలు తీసుకుంది? ఇప్పుడు ఎంత మనం పెంటెట్టిన ఆ తంబలపల్లి మీద జయచంద్రారెడ్డి గారి మీద ఆఫ్రికాలో ఏమైనా చర్య తీసుకున్నాడు చెప్పండి. పోనీ అరే ఈయన మీద చర్య తీసుకుంది కాబట్టి ఆడి మీద కూడా తీసుకుందని అప్పుడు మాట్లాడదాం మన ఇద్దరం. అరే ఏది పడితే అది మాట్లాడేయడమే. అరే నాన్న ఇక్కడ జరిగింది ఏంటంటే మనకి కోవిడ్ ధర్మం అని స్పిరిట్ ప్రతి ఒక్కరికి దొరికే నేపథ్యానికి తెరలేపారు. తెలుసా మీకు? అప్పటిదాకా స్పిరిట్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండేది, ఎవరికి దొరికేది కాదు. కానీ వీళ్ళు మన హ్యాండ్ శానిటైజర్లు అవన్నీ తెలియజేయడానికి ఈ స్పిరిట్ పబ్లిక్ డొమైన్లోకి వదిలేశారు. ఇది అసలు ఫస్ట్ దౌర్భాగ్యం. అని చెప్పి ప్రతి ఒక్కడు లెక్క వ్యాపారం అయిపోయాడు.
రెండోది, గతంలో ప్రభుత్వం నిర్వర్తించిన దానికి ప్రభుత్వ ఆదాయ వనరు అది. ఇవాళ మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తానన్నా అది ప్రైవేట్ వ్యక్తి స్కాన్ చేస్తున్నాడు. జస్టిఫికేషన్ ఇది. ఈ మెయిన్ అబ్కారీ వ్యవస్థ ఆధ్వర్యంలో గతంలో నడిచింది. ఈ నోట్లు ఏమైనా మట్టి గట్టలు పెట్టుకున్నారు. వీళ్ళు ఎందుకు మాట్లాడారు అబ్కారీ వ్యవస్థ బయటకు వచ్చి? గతంలో 30,000 మరణాలు, లక్షల మరణాలు అని కథలు అరికథలు చెప్పారు కదా. మొన్న ఇచ్చిన ఎంబీఆర్టీ రిపోర్ట్లో ఒక్క మరణం లెక్కల పరంగా చచ్చిపోలేదని చెప్పారు కదా. ఇంక్లూడింగ్ జంగారెడ్డిగూడెం కూడా జగన్మోహన్ రెడ్డి అపవాదం మోసాడు. అది కాదని ఎస్టాబ్లిష్ అయింది కదా. కల్తీ వాటర్ తాగని మొత్తుకొని చెప్తున్నాం ఆ రోజు నుంచి. సో ఇది మీరు ఆద్యంతం గమనిస్తే బదనాం అయిన దాన్ని పరిరక్షించుకోవడానికి ఎంతసేపు అవతల మీద బుర్ర జల్లే కార్యక్రమం తెలియజేస్తున్నారు.